హాయ్ అండి, నేను మీ గాయత్రి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి పత్తిపాటి. ఈ వీడియోలో మరొక రెసిపీ టమాటా కర్రీ అయితే చేస్తున్నానండి. ఈ టమాటా కర్రీ కోసం ముందుగా ఇలా బాగా పండిన టమాటాని తీసుకొని క్లీన్ చేసేసుకోండి. తర్వాత టమాటా కర్రీ కోసం ఆనియన్ అయితే కట్ చేసుకుంటున్నానండి. ఆనియన్ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అలాగే టమాటాలని కూడా అండి మనకి కర్రీ క్వాంటిటీని బట్టి టమాటాలను అయితే తీసుకొని పొడవుగా అయినా చిన్నగా అయినా అండి ఎలా ఇష్టమైతే అలా కట్ చేసేసుకొని పక్కనైతే పెట్టేసుకోండి. ఇప్పుడు కర్రీ కోసం ముందుగా స్టవ్ మీద కడాయిని అయితే పెట్టుకొని ఆ కడాయి హీట్ అయిన తర్వాత అందులోకి ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. టమాటా కర్రీలోకి కొంచెం ఎక్కువ ఆయిల్ అయితే పడుతుందండి. ఆయిల్ కూడా బాగా హీట్ అయిన తర్వాత అందులోకి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఉద్దిబ్యాళ్ళు అండి, అలాగే కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి. ఇవన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత అందులోకి ఆనియన్ ముక్కలు కూడా వేసుకుంటున్నానండి. ఆనియన్ బాగా పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకొని తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను అయితే అందులోకి వేసుకుంటున్నానండి. ఈ టమాటా ముక్కల్లోకి కొంచెం పసుపు, సరిపడా ఉప్పు అండి రెండు కూడా వేసేసుకొని టమాటాలు బాగా మెత్తపడేంత వరకు కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేయండి. వాటర్ అయితే అవసరం ఉండదండి. మూత పెట్టేసుకొని టమాటాలు మెత్తబడేంత వరకు కూడా పెట్టేసుకోండి. ఇవి మగ్గడానికి టైం పడుతుంది కదండి. ఇప్పుడు మసాలాను అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఎండు కొబ్బరి, ధనియాల పొడి, చెక్క, లవంగా అండి వేసుకొని ఫస్ట్ అయితే గ్రైండ్ చేసేసుకోండి. తర్వాత అందులోకి అల్లం ముక్కలు, వెల్లుల్లి, కొత్తిమీర అండి వేసుకొని కొంచెం వాటర్ అయితే వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకోండి. మసాలా అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు మూత తీసి ఒక్కసారి చెక్ చేసుకుంటున్నానండి. టమాటా ముక్కల్లో ఇంకొంచెం వాటర్ అయితే ఉందండి. ఈ వాటర్ అంతా వెళ్ళిపోయేంత వరకు కూడా కలుపుతూ ఫ్రై అయితే చేసేసుకోండి. తర్వాత అందులోకి కారము, మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని అయితే వేసుకుంటున్నానండి. ఈ రెండింటిని కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా కలుపుతూ ఆయిల్లోనే ఫ్రై చేసుకోండి. ఇక్కడే ఉప్పు కారం కూడా సరిపోయలేదో ఒక్కసారి చెక్ చేసుకోండి. తర్వాత సరిపడా వాటర్ అయితే వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని స్టవ్ మీదే బాగా మగ్గనివ్వండి. చూసారు కదండి, ఇలా ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు కూడా బాగా ఉడకనివ్వండి. తర్వాత అందులోకి వేయించిన పల్లీల పొడి అండి, ఇది లాస్ట్లో వేసుకోవాలి. వేయించిన పల్లీల పొడి కూడా వేసుకొని ఒకసారి ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ స్టవ్ మీద అలానే పెట్టేయండి. చూసారు కదండి, టమాటా కర్రీ ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి. ఇందులోకైనా కూడా టేస్టీగా ఉండే టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.